హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ కి కూడా చాలా సినిమాలు అయితే ఆప్షన్ గా ఉన్నాయి. బట్ దాదాపు అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది గుడ్ బై అగ్లీ ఫిలిం. హిందీలో జాట్ క్యాసరీ 2, తమిళ్లో గుడ్ బై అగ్లీ సచిన్ రీ రిలీజ్, మలయాళంలో ఎంపరాన్ బజుకా అండ్ జింకానా ఫిలిమ్స్, అండ్ తెలుగులో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓడెలా 2, నాటోగ్రాఫ్ రీ రిలీజ్ లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే అన్ని సినిమాల్ని యునానిమస్ గా డామినేట్ చేసిందంటే అది గుడ్ బై అగ్లీ ఫిలిం. సండే అడ్వాంటేజ్ తో మరోసారి డబుల్ డిజిట్ లో నెంబర్ ని పెడుతూ షేక్ చేసింది ఆ ఫిలిం. ఇక క్యాసరీ 2 కూడా మరోసారి గ్రోత్ చూపెట్టగా చావా ఇండియాలో 600 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ ఈ ఫీట్ అందుకున్న థర్డ్ మూవీగా రికార్డ్ పెట్టింది. ఇక జాట్ మరోసారి గ్రోత్ చూపెట్టడంతో వాల్వేడిగా 100 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటింది. మన తెలుగు సినిమాలైన ఓడెలా 2 అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిల్మ్స్ కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా బాలీవుడ్ సినిమాల నుంచి వద్దాం. సల్మాన్ ఖాన్ సికిందర్ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ వర్డిక్ట్ తో ఎండ్ అయింది. సేమ్ టాక్ తో అజిత్, గుడ్ బై అగ్లీ, షారుఖ్ ఖాన్ డంకీ ఫిలిమ్స్ ఎక్సలెంట్ గా రన్ అయ్యాయి. బట్ సికిందర్ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ కూడా అందుకోలేకపోయింది. ఇండియాలో కేవలం 110 కోట్ల నెట్ ని అండ్ 132 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ నుంచి మరో 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 187 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ వర్డిక్ట్ తో ఎండ్ అయిందని చెప్పొచ్చు. మరి సల్మాన్ ఖాన్ తిరిగి ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ఇక క్యాసరీ 2 విషయానికి వస్తే డే 1 7.8 కోట్ల నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 గ్రోత్ చూపిస్తూ 10 కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేయగా డే 3 11.7 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 3 డేస్ నెట్ ఇండియాలో 29.5 కోట్లకి చేరుకుంది. ఇండియాలో గ్రాస్ 35 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 14.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 49.5 కోట్ల రేంజ్ లో ఉంది. చూడాలి మరి ఇక్కడి నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇదైతే ఓవరాల్ గా డీసెంట్ నెంబర్. ఇక జాట్ విషయానికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ కంబ్యాక్ ఇచ్చిన సన్నీ డియోల్ జాట్ మూవీతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేశాడని చెప్పొచ్చు. సినిమాని తీసింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కావడంతో చాలా లిమిటెడ్ బడ్జెట్ తోనే తీశారు అండ్ వచ్చిన కలెక్షన్స్ బట్టి డీసెంట్ హిట్ గా చెప్పొచ్చు. 11వ రోజు మరోసారి గ్రోత్ చూపిస్తూ 5 కోట్ల పైన నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేయడంతో ఇండియాలోనే 75 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 88 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 11 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 100 కోట్ల మార్క్ ని అందుకుంది. అండ్ స్టిల్ మినిమం కలెక్షన్స్ వస్తూ ఉండడంతో రన్ అయితే ఇంకా అయిపోలేదనే చెప్పాలి. ఇక చావా విషయానికి వస్తే బుక్ మై షోలో ఎక్కువ రోజుల పాటు టికెట్ దిగిన మూవీగా 3-2 పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది ఈ ఫిలిం. ఇక నిన్నటి సండే వరకు కూడా మంచిగా రన్ అవడంతో 600 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ జవాన్ 3-2 తర్వాత ఈ మార్క్ అందుకున్న మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. బట్ ఓవర్సీస్ లో 100 కోట్ల మార్క్ ని అందుకోకపోవడంతో బాలీవుడ్గా 1000 కోట్ల మార్క్ ని అందుకోలేదు. బట్ ఓవరాల్ గా చూస్తే ఇదైతే చాలా పెద్ద హిట్. ఇక ఎంపరాన్ విషయానికి వస్తే బాలీవుడ్ గా ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న ఈ ఫిలిం కేరళలో మాత్రం ఇండస్ట్రీ హిట్ అనే పదానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. గడిచిన వీకెండ్ వరకు కూడా మంచిగా రన్ అయిన ఈ ఫిలిం కేరళలో కేవలం 86 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేస్తూ 2018 మూవీని బీట్ చేయలేకపోయింది. ఆ మూవీ కేరళలో 89 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ స్టిల్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. బట్ ఎంపరాన్ బాలీవుడ్ గా చూసుకుంటే 270 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ మాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పొచ్చు. ఇక మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది జింకానా ఫిలిం. ప్రేమలో ఫేమ్ నెస్లెన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం టాక్ డీసెంట్ గా తెచ్చుకోవడంతో స్టడీ రన్ తో కంటిన్యూ అవుతుంది. 11 డేస్ కి గాను కేరళలో 32 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం కర్ణాటకలో 2.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 crore అండ్ ఓవర్సీస్ లో 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 11 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 52 కోట్లకి చేరుకుంది. అండ్ ఏప్రిల్ 25న తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో సినిమా రన్ అయితే ఇంకా అయిపోలేదనే చెప్పాలి. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జాక్ మూవీతో ఎపిక్ డిజాస్టర్ చూశాడు సిద్ధు జొన్నలగడ్డ. 11 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ కూడా కొట్టలేకపోయిన ఈ ఫిలిం బాలీవుడ్ గా 5 కోట్ల లోపు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. బాలీవుడ్ గ్రాస్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో సినిమాని ఇంకా డిజాస్టర్ ఖాతాలో వేసేయచ్చు. అలా బాలీవుడ్ గా 130 కోట్ల గ్రాస్ కొట్టిన హీరో నెక్స్ట్ సినిమాతో సింగిల్ డిజిట్ కి పరిమితం అవడం బిగ్ షాక్. ఇక ఓడెలా 2 విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 4 డేస్ లాంగ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 4th డే మరోసారి డ్రాప్ అయిందని చెప్పొచ్చు. దాంతో 4 డేస్ నైజంలో 92 లక్షలకి వెళ్ళగా సీడెల్లో 35 లక్షలు, ఆంధ్రలో 15 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 4.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 30 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 5.8 కోట్ల రేంజ్ లో ఉంది. మండే నుంచి ఎంత హోల్డ్ చేయగలిగినా కూడా 4 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ మాత్రమే ఉండడంతో జరిగిన 11 కోట్ల బిజినెస్ కి గాను ఓవరాల్ గా డిజాస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కానుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో.
జరిగిన బిజినెస్ బట్టి బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకుంటే ఫ్యూచర్ లో థియేటర్స్ కూడా కనపడవు. ఇక కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 3 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ డే 3 కాస్త గ్రోత్ చూపెడుతూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది హిట్ అయ్యే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. డే 1 తెలుగు స్టేట్స్ లో 2,15,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 1.2 కోట్లు అండ్ డే 3 1.3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో నైజాంలో షేర్ 1.8 కోట్లకి, సీడెడ్లో 72 లక్షలు అండ్ ఆంధ్రలో 2.29 కోట్ల వరకు వెళ్లడంతో 3 days షేర్ తెలుగు స్టేట్స్ లో 4.8 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 8.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు, ఓవర్సీస్ లో 46 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉంది. అంటే బింబిసారా డే 1 ని 3 days రన్ తో కూడా బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. సినిమా బడ్జెట్ బట్టి 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉన్నా కూడా వాల్యూడ్ బిజినెస్ బట్టి 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 16.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. బట్ ఎంత గట్టిగా హోల్డ్ చేసిన మరో 3.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసినా కూడా ఎస్టిమేషన్ బిజినెస్ బట్టి 12 కోట్ల వరకు లాస్లు అయితే తప్పేలాలేవు. మండే హోల్డ్ ఎలా ఉంటుందో మండే రోజు పడే మార్నింగ్ షో వరకు కూడా తెలియట్లేదు. అలాంటిది కళ్యాణ్ రామ్ మంగళవారం బుధవారం కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అన్నారు. బట్ ప్రెజెంట్ ఉన్నారని చూస్తుంటే అలా కనిపించట్లేదు. ఇక ఈ వీకెండ్ కాలీవుడ్ లో గుడ్ బై డగ్లీ ఫస్ట్ ప్రయారిటీ కాగా విజయ్ ఫ్యాన్స్ రిలీజ్ చేసుకున్న సచిన్ కూడా బెస్ట్ ఆప్షన్ గా మారిందని చెప్పొచ్చు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా కొన్ని షోస్ పడ్డాయి అండ్ రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. ఈ సినిమాకి డే 1 నుంచి వీకెండ్ చాలా పెద్ద నెంబర్ని చెప్తున్నారు. డేటా వచ్చాక దాన్ని అప్డేట్ చేస్తా. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక గుడ్ బై డగ్లీ విషయానికి వస్తే 11వ రోజు సండే కావడంతో అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటూ మరోసారి ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. తమిళనాడులో ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 days కి గాను తమిళనాడులో 140 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ సండే వచ్చిన కలెక్షన్స్ తో తమిళనాడులో హిట్ వెర్డిక్ట్ ని అందుకుంది ఈ ఫిల్మ్. రన్నింగ్ అయిపోలేదు కాబట్టి ఇంకా పెద్ద నెంబర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నిన్న మరోసారి గ్రోత్ చూపిస్తూ 25 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 11 days గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 6 కోట్లకి చేరుకుంది. షేర్ 3 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు కావడంతో మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇంత రికవర్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఓవరాల్ గా బిలో యావరేజ్ టు యావరేజ్ వెర్డిక్ట్ తో ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో దాదాపు 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా కర్ణాటకలో 13.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా ఇక్కడ మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకొచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 days కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 175 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ లో మరో 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన గుడ్ బై డగ్లీ ఫిల్మ్ 11 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 235 కోట్ల రేంజ్ లో ఉంది. షేర్ 108 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 115 కోట్లు కావడంతో మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. తమిళనాడు ఓవర్సీస్ రన్నింగ్ అయిపోలేదు కాబట్టి అజిత్ కెరీర్ లో ఇది ఫస్ట్ 250 crore మూవీగా చెప్పొచ్చు. ఇలాంటి టాక్ తో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా మ్యూజిక్ కూడా హిట్ కాకుండా 250 కోట్ల గ్రాస్ కొట్టాడంటే కేవలం అజిత్ స్టార్డమ్ వల్లే. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఈ వీకెండే రీ రిలీజ్ అయిన ఆటోగ్రాఫ్ ఫిల్మ్ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. స్టిల్ ఈ సినిమాకి చాలా చోట్ల షోస్ పడుతూ ఉండడంతో రన్ కంప్లీట్ అయిపోయాక బాక్సాఫీస్ నెంబర్ ని అప్డేట్ చేద్దాం. ఈవెన్ ఒక్కడు సినిమా కూడా మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. రెట్రో అండ్ హిట్ 3 కి హిట్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.